పరిశుద్ధ గ్రంథము ఎజ్కియేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనము. 47వ అధ్యాయము 9వ వచనము చివరి లైను, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. కళ్ళు మూసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, మా రక్షకుడు మా విమోచకుడు అనే యేసయ్య పరిశుద్ధాత్మ తండ్రి, మరి పెంతుకొస్తు ఆదివారము ఈ పర్వదినము నాయనా ప్రభు, ఈరోజు విశ్వాసులైన వారికి మరెంతో ఉత్సహించవలసిన గొప్ప పండుగ గనుక ఇట్టి దండకరమైన స్థితిని మా అందరికీ దయచేసిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మనసులో నెమ్మది కలిగిన వారమై నీ పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును ప్రతి ఒక్కరూ కూడా పొందుకొని దైవాత్మ పూర్ణులుగా నన్ను జీవించుటకు సహాయము చేయండి. ఈ సమయంలో మాట్లాడువాను నేను కాను, మీ మెల్లని చల్లని స్వరము మా అందరికీ వినిపించమని వాక్యమైన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని వారులారా, దైవాత్మ కుమ్మరింపు మనందరికీ కలుగును గాక. మరి ఎజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడుతూ ఉంది గనక గతించిన వారములో దీని యొక్క అక్షరార్థము అలాగనే దీనికి సంబంధించిన మరి చరిత్రను మనము ధ్యానించుకొని ఉన్నాము. మరి నేటి దినాన దీని యొక్క ఆత్మీయ అర్థము ఏమనగా, ఇక్కడ చదువుకున్న వచనములో ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఇవి సామాన్యమైన నీరు కాదు గాని ఇవి జీవజలములు. అందుకే యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనములో, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన మాట చెప్పెను. మరి యేసు ప్రభువు వారు స్వయముగా ఆ జీవజలము ఎవరు, ఆ జీవజల నదులు ఎవరంటే పరిశుద్ధాత్మ అని యేసు ప్రభువు వారు ఇక్కడ స్వయముగా అక్కడ బిగ్గరగా ఆయన కేక వేసి మరి యేసు ప్రభువు వారు తెలియజేస్తా ఉన్నారు. కనుక యొక్క మరి ఒక సూచనగా ఆ నది ఎక్కడైతే పారుతుందో అక్కడ సమస్తము బ్రతుకును. కనుక ఈ యొక్క నది 4 దిక్కులుగా ప్రవహించింది. పరిశుద్ధాత్మ అనే యొక్క జీవ జలములు మనం గమనించినట్లయితే నేటికి ప్రపంచమంతా 4 దిక్కులు ప్రవహించి పాపము చేత సచ్చిన వారందరికీ, చనిపోయిన వారందరికీ కూడా జీవము పొందారు గనుక మరి దీన్ని బట్టి మనమందరము దేవుణ్ణి స్తుతించి ఆయన్ని మహిమపరిచే వారమై ఉండాలి. మనం గమనించినట్లయితే అలనాడు మోషే ఇశ్రాయేలైన వారికి నీరు కావాలన్నప్పుడు మరి దేవుడు ఒక బండను చూపించి కర్రతో కొట్టమన్నప్పుడు, ఎప్పుడైతే మోషే కర్ర తీసుకుని ఆ బండను కొట్టినప్పుడు ఆ చీల్చబడిన ఆ బండ నుండి నీరు వచ్చాయి. లక్షలాది మంది ఇశ్రాయేలైన వారి యొక్క దాహము తీరింది. ఆ బండ క్రీస్తేనని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది గనుక ఆ బండలో నుండి ఆనాడు ఇశ్రాయేలులకు నీరు ఏ రీతిగా అయితే వచ్చి ఉన్నాయో ఆ బండ క్రీస్తే గనుక ఈరోజు మనకి కూడా ఆత్మ నీరు, పరిశుద్ధాత్మ అనే నీరును, పరిశుద్ధాత్మ అనే జీవ జలములు ఇవ్వటానికే యేసు ప్రభు వారు ఆ శిలువ మీద ఆయన కొట్టబడి, ఆయన శిలువలో చీల్చబడి, ఆయన కార్చిన రక్తమును బట్టి గొప్ప పాప క్షమాపణ మనకు అనుగ్రహించి మరి యేసు ప్రభు వారు ఏమి చేశారంటే ఆయన శిలువలో మరణించి శిలువలో కొట్టబడిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడుగా యేసు ప్రభు వారు తిరిగి లేచి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళి తండ్రి చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ తండ్రిని ఆ వాగ్దానమును అడిగి యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను మరి యొక్క భూమి మీద ఆయన కుమ్మరించారు. పరిశుద్ధాత్మ దేవుని పంపించడం జరిగింది. మరి పెంతుకొస్తు అనే పండుగ దినాన మరి 120 మంది ఆ చిన్న శిష్య సంఘము దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు గనుక అక్కడి నుండి ఆ పెంతుకొస్తు పండుగ దినము మొదలుకొని నేటి వరకు అనేకుల మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడుతూ ఉంది. ఈ వాక్యమున్న మనము కూడా
కనుక ఇది ఎక్కడ ప్రారంభమైంది? కనుక హెజ్కేలు గ్రంథములో మరి ఆయన చూస్తూ ఉన్నాడు, యెరూషలేము పట్టణములో, యెరూషలేము దేవాలయములో ఉన్న పరిశుద్ధ స్థలము నుండి ఎలాగునైతే ఈ యొక్క నీరు ఉబికి ఆ ఊట అనేది ప్రారంభమైందో, మరి యేసు ప్రభు వారు కూడా ఆనాడు తన శిష్యులైన వారికి ఏ వాగ్దానం అయితే మరి తండ్రి నామమున కుమారుని నామమున పంపబోవు ఆ పరిశుద్ధాత్మ అనే వాగ్దానము కూడా ఎక్కడ నెరవేర్చబడిందంటే మరి యెరూషలేము పట్టణములో ఆ మేడగదులో 120 మంది కూడుకోగా వారి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడింది. ఈ వాక్యమున్న మనము మరి ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని మనం గమనించాలి. కనుక జీవజలము పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ 120 మంది మీద కుమ్మరింపబడింది. దాని యొక్క పూర్ణ సిద్ధి, దానికి యేసు ప్రభు వారే కారణభూతుడుగా మనకి కనబడుతా ఉన్నాడు. హెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 1వ వచనములో ఆ నీరు ఎక్కడి నుండి పారుతున్నాయో అక్కడ రాయబడి ఉంది. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. కనుక జీవజలములు ఎక్కడి నుండి పారుతున్నాయంటే బలిపీఠము నుండి. కనుక బలిపీఠము క్రింద నుండి ఆ నీరు ప్రవహించుచు ఉన్నవి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. కనుక బైబిల్ గ్రంథములో బలి లేకుండా పాప క్షమాపణ అనేది లేదు. కనుక రక్తము చిందింపబడకుండా పాప ప్రాయశ్చిత్తార్థం అనేది మనకి లేదు. ఆనాడు ఏ రీతిగా అయితే బలిపీఠము నుండి ఆ జీవజల నదులు పారినట్లుగా దేవుడు ఈ ప్రవక్తకు చూపించాడో, యేసు ప్రభు వారు కూడా ఆయన బలి అయిపోయాడు. కలవరి కొండ అనే బలిపీఠం మీద యేసు ప్రభు వారు మన అందరి కొరకు ఆయన యజ్ఞ బలి అయ్యి మన కొరకు యేసు ప్రభు వారు శిలువలో మరణించి తన రక్తాన్ని కార్చారు గనుక ఈరోజు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుందంటే మనం పొందుకుంటున్నామంటే దానికి కారణం కేవలం యేసు ప్రభు వారు మాత్రమే. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచును. కనుక రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు గనుక ఈరోజు అందుకే ఎంత చక్కగా పౌలు గారు అంటున్నారు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 13వ వచనాన్ని మరి చూడండి, మరి ఎంత చక్కగా రాయబడి, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకి లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపము అయి మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. మరి ఎంత చక్కగా ఆత్మను గురించిన వాగ్దానము. కనుక ఆత్మను గురించిన వాగ్దానము కనుక మనకి లభించినట్లు యేసు ప్రభువారు మన కోసము శాపమై, కానీ యేసు ప్రభువారు మన కొరకు ఆ మ్రాను మీద వ్రేలాడి మన కొరకు బలి అర్పింపబడి ఆయన కార్చిన రక్తం, ఆయన మన కొరకు పెట్టిన ప్రాణమును బట్టి ఇంత గొప్ప పాప క్షమాపణ కలిగింది. ఆ పాప క్షమాపణ కలిగింది కనుకనే ఈరోజు మనమందరము కూడా పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతున్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ కుమ్మరింపు, దేవుని యొక్క ఆత్మ యొక్క నింపుదల మనకు కలుగుతుందంటే దానికి కేవలము కారణం ఎవరంటే యేసు ప్రభు వారే. దానికి కారణభూతుడు మరి యేసు ప్రభు వారేనని మనం నిశ్చయముగా నమ్మి విశ్వసించి ఈరోజు పరిశుద్ధాత్మ చేత మన జీవితం అంతా కూడా నడిపింపబడే వారముగా ఉండాలి. కనుక ఏ శాపం అయితే ఉందో ఆ శాపము నుండి మరి యేసు ప్రభు వారు తన యొక్క రక్తము చేత మనను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈరోజు ఆ పవిత్ర ఆత్మను మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. కనుక మనం గమనిస్తే 4 భాగాలు కనబడుతూ ఉన్నాయి. హెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మరి 3-4 వచనాలు మనం చూచిన వారమైతే, హెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మోరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతు ఉండెను. ఆయన మరి 1000 మోరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా
నీళ్లు మోకాల లోతు ఉండెను. ఇంకా ఆయన 1000 మోరలు కొలిచి నీళ్ల గుండను నడిపింపగా నీళ్లు మొల లోతు ఉండెను. ఆయన ఇంకను 1000 మోరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతాయి. నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. కనుక 4 భాగాలు కనబడుతూ ఉన్నాయి. మనం గమనించినట్లయితే మొదటి భాగం ఏమిటంటే ఆత్మలో నడుచుకొనుట. కనుక మొట్టమొదటిగా ఆ ప్రవక్త మరి నీటిలో ఆ యొక్క నదిలో అడుగు పెట్టినప్పుడు నీరు ఎంతవరకు వచ్చాయంటే చీలమండలం అంటే యాంకిల్స్ వరకు మరి నీరు వచ్చాయి. కనుక మొట్టమొదటిగా ఆయన అడుగు పెట్టినప్పుడు తన చీలమండలం వరకు మరి యొక్క నీరు వచ్చి ఉన్నవి. అవి జీవజలము. అంటే మొదటి మెట్టు మరి పరిశుద్ధాత్మ యొక్క నింపుదలలో ప్రవక్త అయిన హెజ్కేలు గారు మరి చీలమండలం వరకు కొంచెము వరకు ఆత్మ పొందుకున్నాడు. ఈ యొక్క అనుభవం అనేది ప్రతి ఒక్కరికి మొట్టమొదటిగా యేసు ప్రభువారి యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి మార్పు పొందిన విశ్వాసులందరూ కూడా ఈ యొక్క మొదటి అనుభవంలోనికి వస్తారు. ఈ మొదటి అనుభవంలో ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆత్మీయంగా మన యొక్క అనుభవాలు కొంచెమే, మన తెలివి కొంచెమే, మన యొక్క గ్రహింపు కొంచెమే. అంటే దేవుని వాక్యము కానీ మరి దేవుని యొక్క వాక్యముల గురించిన గ్రహింపు కానీ మరి దేవునికి మరి వాక్య సంబంధమైన జ్ఞానము కానీ ఇవన్నీ కూడా కొంచెంగానే ఉంటాయి. కనుక ఈ కొంచెములోనికి వచ్చిన మనం మొట్టమొదటిగా క్రీస్తులోనికి వచ్చినప్పుడు మొదటిగా ఈ మొదటి అంతస్తు ఏమిటంటే ఆత్మలో నడుచుకొనుట. ఆత్మలో నడుచుకొనుట. ఈరోజు మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాము అనే ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 స్థితుల్లో ఈ 4 మెట్లు ఎక్కినట్లయితేనే వారు పరిశుద్ధాత్మ పూర్ణులు కాగలుగుతారు, దైవాత్మ పూర్ణులు కాగలుగుతారు, అలాగున వారు జీవించగలుగుతారు. కానీ ఈరోజు ఈ యొక్క మొదటి మెట్టులో ఆత్మను నడుచుకొనుట. మరి పౌలు గారు అంటున్నారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనములో, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. మనం ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మ అనుసరించి క్రమముగా నడుచుకొందుము. కనుక మొదటి మెట్టు, మొదటి అనుభవం, ఈరోజు మనము క్రమముగా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఈరోజు మరి నువ్వు క్రమమైన జీవితాన్ని జీవిస్తున్నావా? క్రీస్తులో నువ్వు క్రమమైన జీవితాన్ని జీవిస్తున్నావంటే మొదటి మెట్టులో ఉన్నావు, ఆత్మలో నడుచుకుంటున్నావు. ఆత్మను అనుసరించి, పరిశుద్ధ ఆత్మను అనుసరించి నడుచుకుండే అనుభవములో ఈరోజు నువ్వు ఉన్నావు. ఈరోజు చాలా మందికి క్రమం లేని జీవితం ఉంటుంది. అది వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేదా ఆత్మీయ జీవితంలో కావచ్చు, వారి యొక్క ప్రార్థనా జీవితంలో, అన్నిటిలో కూడా క్రమము లేని జీవితం. ఈరోజు క్రమము లేని జీవితాన్ని మనం జీవిస్తున్నామంటే కనీసం యొక్క మొదటి అనుభవంలోనికి కూడా రానట్లే. కనీసం యొక్క మొదటి అనుభవం కూడా మనకి లేకపోతే మనం క్రైస్తవులుగా మన యొక్క మనుగడ ముందుకు సాగటం చాలా కష్టమేమో. కనుక ఈరోజు మనం మొదటి మెట్టు ఆత్మలో నడుచుకున్నట్టు, ఇది మొట్టమొదటి మెట్టు. మరి చాలా చాలా కొద్దిగా మాత్రమే కొంచెం యొక్క ఆత్మ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అనుభవము ఇందులో మనకి లభిస్తుంది. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కనుక ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఎవరైతే దేవుని యొక్క ఆత్మానుసారంగా నడుచుకుంటారో అలాంటి వారు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చాలా మంది క్రీస్తుని నమ్ముకున్న కూడా అనేకమైన శరీరేచ్ఛలు కలిగి ఉంటారు. అనేకమైన శరీరపు కోరికలు, లౌకికమైన ఆశలు, కోరికలు ఈరోజు మనం కలిగి ఉన్నామంటే కనీసం మరి ఈ కొంచెం యొక్క ఆత్మ నడిపింపు కానీ, పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకము కానీ, కుమ్మరింపు కానీ మన జీవితంలో లేనట్లు. ఇంకా శరీరేచ్ఛలు మరి చంపుకోకుండా, ఇంకా శరీరేచ్ఛలు, శరీరపు కోరికలు ఇంకా 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 నువ్వు కలిగి ఉన్నావంటే మరి పాపమును కూడా ఎన్నటిగా నువ్వు జయించలేవు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం.
కనుక మీరు ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చారు. కనుక ఎంతకాలం ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి, కనుక ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి, మరి ఇంత గొప్ప పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు మరి మన జీవితంలో ఇవి మామూలు అనుభవాలు కూడా కాదు, సామాన్యమైన అనుభవాలు కూడా కాదు. ఇటువంటి గొప్ప దైవాత్మ, దైవ శక్తి, ఇటువంటి గొప్ప మహిమ అనుభవాలు ఈరోజు కోల్పోతున్నామేమో. మరి దీన్ని బట్టి మనం గ్రహించాలి. కనుక ఈ మొదటి మెట్టు ఇది సామాన్యమైన మెట్టే, కనుక ఇది సాధారణమైన మెట్టుగా కనబడుతూ ఉంది. మరి ప్రవక్త నదిలో అడుగు పెట్టినప్పుడు చీలమండలం లోతు వరకు మరి ఆ యొక్క నీరు వచ్చాయంటే అది ఆత్మలో నడుచుకొనుట, పరిశుద్ధాత్మలో నడుచుకొనుట. ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఈ వాక్యం వింటున్న మనము కూడా మన హృదయాల్లో మరి ప్రశ్నించుకోవాలి. మరి ఈరోజు మన స్థితి ఏమిటి, మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది ఖచ్చితంగా కూడా పరిశీలన చేసుకొని ఈరోజు మన మట్టుకు మనము సరి చేసుకొని మరి ఈరోజు దేవునికి ఇష్టము లేని ఆయాసకరమైనవి మనలో నుండి తీసివేసుకొని మరి ఈరోజు దేవుని యొక్క ఆత్మతో, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్ష ప్రభావము క్రింద మనం నడిచినట్లయితే, నడవగలిగినట్లయితే ఈ లోకములో ఉన్నది ఏది కూడా మనం ఏది చేయలేదు. మరి సమస్తాన్ని కూడా ఈ లోకాన్ని మనం జయించగలుగుతాము. ఆ యొక్క విజయాన్ని, క్రీస్తు పొందిన విజయాన్ని ఈరోజు మనము కూడా అటువంటి జీవితాన్ని జీవించి అనేకులకు మరి చాటి చెప్పగలుగుతాము. కనుక ఈరోజు మనము కూడా పరిశుద్ధాత్మతో కలిసి దినము కూడా మనం ఆయన సహవాసము చేస్తూ ఈరోజు మన ఆత్మీయ జీవితములో ముందుకు సాగే వారంగా ఉండాలి. మరి ఇటువంటి గొప్ప అనుభవాన్ని మరి కోల్పోకుండా, మరి ఇంకా అలక్ష్యము చేయకుండా, మరి దేవుని యొక్క ఆత్మ పొందుకున్న ఆశ, కోరిక, మరి ఉత్సాహముతో మరి దేవుని యొక్క ఆత్మలో మనం కూడా ప్రతి ఒక్కరము కూడా పాలు పంపులు పొందుకొని మరి ఈరోజు దేవుని నామాన్ని మహిమపరిచే వారముగా, ఆత్మతో దేవుణ్ణి స్తుతించి మరి దేవుణ్ణి మరి ఆనందము ఆయన కలిగించే వారముగా ఈరోజు మన మట్టుకు మన జీవితాలను మరి రూపాంతరము చెందుకుండే వారమై ఉండాలి. కనుక రెండవ అనుభవాన్ని మనం చూచినట్లయితే మరి మోకాల లోతు. కనుక ఇదేమిటనగా ఆత్మలో ప్రార్థించుట. కనుక ప్రవక్త అయిన ఏజ్కేలు గారు ఇంకా కొద్దిగా లోతు నడవగా ఆ నదిలోకి ఇంకా ముందుకు ఇంకా 1000 మూరలు, కనుక 1000 మూరలు ముందుకు రాగా మరి నీళ్లు మరి మోకాల లోతు వరకు వచ్చాయి. కనుక మోకాళ్ళు లోతు మరి దేనికి మరి గుర్తుగా ఉందంటే ప్రార్థనకు గుర్తుగా ఉంది. మరి మోకాళ్ళ ప్రార్థన జీవితానికి మరి మూగుర్తుగా ఉంది. ఆనాడు మరి ప్రవక్త మరి ఆ యొక్క నీళ్ళల్లోనికి ఆ యొక్క మహానది మరి పరిశుద్ధ స్థలము నుండి మరి ఏదైతే ఆ నీళ్లు ఉబికి ఒక మహానదిగా మారి మరి తూర్పుగానున్న సముద్రం అనగా ఉప్పు మరి డెడ్ సీలోనికి, ఆ మృత సముద్రములోనికి పడిన ఆ నీరు ఎక్కడైతే ప్రవహించిందో అక్కడున్న సమస్తమును కూడా బ్రతికాయి. ఈరోజు మనము కూడా మరి ఆత్మలో ప్రార్థించుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. మరి ప్రార్థనకు చేయుటకు ఈరోజు మనము పిలువబడ్డాం. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు వారే మరి చెప్తున్నారు, మనమందరము మరి ఈరోజు విశ్వాసులుగా జీవిస్తున్న మనము ప్రార్థనకు పిలువబడ్డాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 15వ అధ్యాయము 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. కనుక ఈరోజు మనం ప్రార్థన చేయడానికి పిలువబడిన వారం కనుక తండ్రిని ఏమడుగుదురో అది మీకు అనుగ్రహించున్నట్లు, అలాగనే మీరు వెళ్ళి ఫలించున్నట్లు, మీ ఫలము మీ యందు నిలిచి ఉండినట్లు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించుదనంటే నేను ప్రార్థన చేయటానికి ఈరోజు మనమందరము కూడా పిలువబడ్డాము. యేసు ప్రభువారు మనల్ని పిలుచుకున్నారు అంటే మనమందరము కూడా ప్రార్థన చేయటానికి చెప్పండి పిలువబడ్డాము. చెప్పండి అండి, ప్రార్థన చేయడానికి పిలువబడ్డాము. మరి ఈరోజు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారా? లేవంగానే కనుక మొదట మోకాళ్ళుని ప్రార్థించుట, దేవుణ్ణి స్మరించుట, ఆ దినము ప్రారంభించుట ఎంతో మేలు. కనుక ప్రార్థన జీవితం, ప్రార్థన. కనుక ఈరోజు ఏ క్రైస్తవుడైతే ప్రార్థన చేయడో
ఆ క్రైస్తవుడు ఖచ్చితంగా పాపములో పడిపోతాడు. నువ్వు ప్రార్థన చేస్తే పాపము చెయ్యవు, ప్రార్థన చేయడం లేదంటే నువ్వు పాపములో ఉన్నావు. కనుక ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నాం? కనుక రెండవ అనుభవం చాలా ప్రాముఖ్యమైనది, ఆత్మలో ప్రార్థించుట. కనీసము ఈ రెండవ మెట్టుకైనా, ఈ రెండవ స్థితిలోనికైనా, ఈ యొక్క అనుభవంలోనికైనా ఈరోజు మనం వచ్చి ఉన్నామనేది ప్రశ్నించుకోవాలి. మనం గమనించినట్లయితే ముందుగా మనమందరము దేవునికి దూరస్తులం. ఈరోజు మనం మారి ఈరోజు దేవునికి నియర్ అండ్ డియర్, అంటే ఈరోజు దేవునికి మనం ఎంతో సమీపస్థులం అవ్వగలిగాము. కనుక ఈరోజు మనం అందరము కూడా దేవునికి సమీపస్థులం అయ్యాం. కనుక ఇంకా దినదినము ఆయనకి సమీపము కావాలి, సమీపంగానే ఉండాలి అంటే ఈరోజు మనము ప్రార్థన చేయాలి. మరొక గొప్ప దైవజనుడు, మరి ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా కొన్ని వేల మంది, లక్షల మంది వస్తూ ఉంటారు. ఆయన యొక్క ఆత్మీయ స్థితి ఏమిటని మరి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనం ఏమిటంటే, ఆయన దేవుణ్ణి ఏమడుగుతున్నాడంటే, దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు, నాతోనే ఉండు. చూడండి ఎంత గొప్ప మరి అనుభవము. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆయన మొరబెట్టు వారికి ఆయన సమీపస్థుడై ఉన్నాడు. కానీ ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు మనకి సమీపంగా ఉన్నాడని అర్థం. ఈరోజు నువ్వు ప్రార్థన చేయడం లేదంటే నువ్వు దేవునికి దూరస్తుడిగా మరలా దూరం అయిపోతున్నావేమో, జాగ్రత్త. కానీ ఆయన మొరబెట్టు వారికి ఆయన సమీపస్థుడై ఉన్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తేనే మరి దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. గనుక ఈరోజు దైవ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కృపాసనము దగ్గరికి మనం ధైర్యముతో వచ్చే వారముగా ఉండాలి. కానీ ఈరోజు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తే దేవుని దగ్గరికి నువ్వు ధైర్యముగా రాలేవు. ఈరోజు నువ్వు టీవీగా ధైర్యముగా దేవుని సన్ని దగ్గరికి ఎప్పుడు వస్తావంటే నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయనప్పుడు. కనుక ఆనాడు ఆదామవ్వలు కనుక పాపము చేసి వారు ఒక చెట్టు వెనకలో ద్రాక్కున్నారు. ఎందుకు? వారు పాపము చేసినట్లు ఎవరు చెప్పారు? వారు దాగి ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, కనుక మీరు పాపము చేశారనో లేకపోతే తప్పు చేశారనో మీకు చెప్పిన వాడు ఎవడు? కనుక ఎందుకని మీరు చెట్టు వెనకలా దాక్కున్నారు? పాపం అంటేనే మీకు తెలియదు, పాపము చేశారని మీకు ఎవరు చెప్పారు? మీకు ఎలాగున బయలుపడింది అంటే వారి మనస్సాక్షి వారి మీద నేరారోపణ చేసింది. కాబట్టి దేవుడు వచ్చే సమయానికి ఆ చల్లపూట, సాయంకాలము పూట వారు దేవుని సన్నిధి దగ్గరికి మరి ఎప్పుడు కూడా లేడు వాళ్ళ గంతులు వేసుకుంటా వచ్చేవారు. మరి ఎప్పుడైతే వారు తినవద్దన్న పండు తిన్నారో వారు దిగంబరులైపోయారు. వారి మనస్సాక్షి వారి మీద నేరారోపణ చేసింది కనుక వారు దేవుని సన్నిధికి, ఆయన కృపాసనము దగ్గరికి ధైర్యముగా రాలేకపోయారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పాపాన్ని జయించగలుగుతారు. ఈరోజు ప్రార్థన లేని జీవితాన్ని కలిగి ఉన్నావంటే ఎన్నటికీ నీ జీవితంలో పాపము జయించలేవు. మరలా యేసు ప్రభువాన్ని సిలువ వేస్తూ ఆయన గాయాలు మరలా రేపుతా ఉంటావు. యేసు ప్రభువారు ఒక్కసారే సిలువ వేయబడ్డాడు, కానీ నీ కొరకు, నీ మార్పు లేని జీవితం కొరకు ఆయన ఎన్ని మార్లు సిలువ వేయబడుతూ ఆయన గాయాలు మరలా మరి రేపబడుతున్నాయేమో దీన్ని బట్టి మనం పరిశీలన చేసుకొని సరి చేసుకునే వారమై ఉండాలి. కనుక ఈరోజు ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఆత్మలో ప్రార్థించుట మరి ఎంతో గొప్ప భాగ్యం. యూదా పత్రిక మనం చూసినట్లయితే, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చెయ్యొచ్చు. కనుక రాయబడిన మాట పరిశుద్ధాత్మలో ప్రార్థన చెయ్యొచ్చు. కానీ ఈరోజు మన ప్రార్థన జీవితం, అనుదిన ప్రార్థన ఎలా ఉండాలంటే పెదవులతో చేసే ప్రార్థన ఉండకూడదు, నామకార్థంగా ఆచారముగా చేసే ప్రార్థనగా ఉండకూడదు, ఏదో బట్టి పట్టినట్లుగా ఎప్పుడు చేసే ప్రార్థనే, ఒక్కసారి చేసిన ప్రార్థన మరలా అదే ప్రార్థన తరచుగా మనము ఒక బట్టి కొట్టి చేసేవారంగా, కంఠోపాఠంగా ప్రార్థన చేసేవారంగా ఉండకూడదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. కానీ ఈరోజు ఎవరైతే ప్రవక్త లాంటి ఆ యొక్క జీవజల నదిలోనికి, ఈ మోకాల లోతులోనికి వెళ్ళగలుగుతారో,
వెళ్ళి ఉన్నారో అలాంటి వారు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయగలుగుతారు. చెప్పండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయగలుగుతారు. మరి ఈరోజు అటువంటి అనుభవం కలిగి ఉన్నారా? కనుక ఈరోజు మరి యెహెజ్కేలు ప్రవక్త గారు కనుక ఆయన మోకాళ్ళ లోతులోనికి వెళ్ళాడంటే ఆయన అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. కనుక ఆయన చెరలో ఉన్నాడు, కనుక కష్టములో శ్రమలో ఉన్నాడు, ఇంకా ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. కనుక మన దేవుని దగ్గరకు వచ్చి ఏది అడిగినా కానీ, లేకపోతే పలానా పని జరగాలని ఒకవేళ ఆశించి కోరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చెప్పే మాట ప్రార్థన చేయండి. కనుక ప్రార్థిస్తూనే ఉండాలి. కనుక అడిగినది పొంది ఉన్నామన్న విశ్వాసముతో మనం దేవుణ్ణి అడిగినప్పుడు నిశ్చయముగా మనము దేవుణ్ణి ఏదైతే అడుగుతామో అది నిశ్చయముగా మనం పొందుకునే వారముగా ఉంటాం. కనుక పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతో గొప్ప సహాయకుడు. ప్రార్థన చేయడానికి ఎంతగా ఆయన తోడ్పడుతున్నాడో మరి పౌలు గారు అంటున్నారు, రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యముగాను మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి ఆయన సహాయము చేయుచున్నాడు. ఎలాగుననగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు గనుక ఆ ఆత్మ తండ్రి ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో ఆయనే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుక ఆత్మలో ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ దేవునికి అనిచ్చే యొక్క గొప్ప మరి స్థితిని మనం కలిగిన వారమై ఉండాలి. కనుక ఆత్మలో ప్రార్థించుట, చెప్పండి, ఆత్మలో ప్రార్థించుట. కనుక మొదటిగా ఏమో ఆత్మలో నడుచుకొనుట అంటే చీలమండలం లోతు. రెండవదిగా ఆత్మలో ప్రార్థించడం అంటేనేమో మోకాల లోతు. మరి ఈ యొక్క రెండు అనుభవాలు మరి చాలా ప్రాముఖ్యం. ప్రతి విశ్వాసికి కూడా కనీసం ఈ రెండు అనుభవాలు కలిగి ఉండాలి. రెండు లేకపోతే మన ఆత్మీయ జీవితంలో, ఎందుకంటే అనేకమైన శోధనలు, శ్రమలు కానీ, నిందలు, అవమానాలు మరి ఎన్నో మనం ఎదుర్కోవాలంటే ఈ లోకములో మరి ఈ లోకము మనం ఈ భూలోకంలో జీవించే కాలం అంతా కూడా మరి యుద్ధ భూమి లాంటిది కనుక మరి అనేకమైన పోరాటాలు, మరి అనేకమైన దుష్ట శక్తులతో, అంధకారపు శక్తులతో మనము పోరాడి నిలబడాలంటే మరి రెండు అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండు కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహించొచ్చు ఉన్నాడు. కనుక అలనాడు బైబిల్ గ్రంథములు ఎంతో మంది ప్రవక్తలకు, దైవజనులకు, ఆది అపోస్తులకు, మరి విశ్వాసులకు, ఆది క్రైస్తవులకు ఎటువంటి పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కుమ్మరింపు దేవుడు ఆనాడిచ్చి ఉన్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసికి కూడా అటువంటి ఆత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మరి దేవుడు ఇవ్వాలని రోజు కోరుకుని ఉంటున్నాడు, ఆశిస్తున్నాడు. గనుక అందుకే దేవుడు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదు. దేవుడు తన ఆత్మను మరి ఉచితముగా కుమ్మరిస్తున్నాడు. మరి ఉచితముగా దేవుడు కుమ్మరిస్తున్నాడు. కనుక ఈరోజు మనమేమి వెలపెట్టి కొనవలసిన అవసరం లేదు. దేవుడు ఈరోజు ఉచితముగా ఇస్తున్నా కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి మనం ఇంకా నిర్లక్ష్యముగా, అలక్ష్యముగా ఉన్నామంటే మరి నిజంగా మరి ఎంతో విచారకరమైన దుస్థితి. మరి ఈరోజు ఎంత గొప్ప అంధకారపు స్థితిలో, మరి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామో మరి దీన్ని బట్టి మనము గ్రహించు వారమై ఉండాలి. కనుక మరొక స్థితిని మనం చూచినట్లయితే యెహెజ్కేలు గ్రంథము మరి 47వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. మూడవ మెట్టు చూడండి. ఆయన 1000 మోరలు కొలిచి నీలగొండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతు ఉండెను. కనుక మనిషి యొక్క మొల అనగా నడుములు. కనుక నడుముల లోతు వరకు వెళ్ళాడు. కనుక ప్రతి మనిషికి కూడా బలం అనేది ఎక్కడ ఉంటుందంటే నడుముల దగ్గర ఉంది. మనం నిలబడగలుగుతున్నాం, వంగగలుగుతున్నాం, నడవగలుగుతున్నాము. మరి మనకి ఉన్న బలం మరి ఎక్కడ ఉంటుందంటే నడుముల దగ్గర ఉంటుంది బలం. అదే నడుముల దగ్గర బలం లేకపోతే ఎంత 6 అడుగులు ఎత్తున్నవాడైనా కానీ కృంగిపోతాడు, పడిపోతాడు, లేకపోతే నిలబడలేడు.
అంటే ఇక్కడ మొల లోతు అంటే అర్థము ఒకటి బలమైన స్థలం అని అర్థం, బలమైన స్థలం, లేక ఫలించు స్థలం, ఫలింపు. కనుక ఈరోజు మన జీవితాలు ఫలభరితముగా శారీరకంగా అయినా ఆత్మీయంగా అయినా కనుక ఈరోజు ఒక ఫలభరితమైన స్థితిలో, ఫలించే స్థితిలో మనం ఉండాలంటే ఈ యొక్క 3వ అంతస్తులోనికి ఎవరైతే వస్తారో అంటే ఆత్మలో సేవించుట. కనుక యొక్క 3వ మెట్టు ఆత్మతో సేవించుట. కనుక ఎవరైతే మరి యొక్క ఫలించే స్థితి లేక బలమైన స్థితిలోనికి రాగలుగుతారో అట్టివారు మరి నిజముగానే ఫలిస్తారు. ఆనాడు మనం గమనిస్తే యోసేపు గారు మరి ఎలాగున ఫలించాడు, ఒక ఫలించిన స్థితిలో ఒక ఫలించడు కొమ్మగా ఉన్నాడంటే ఫరో గారు సాక్ష్యం ఇస్తున్నారు యోసేపు గురించి. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇతని వలె దేవుని ఆత్మ గలవాడు మనం కనుగొనగలమా? కనుక దేవుని యొక్క ఆత్మతో దేవుణ్ణి సేవించాడు గనుక, ఆత్మలో దేవుణ్ణి సేవించాడు గనుక యోసేపు జీవితం ఫలించింది, ఫలించుడు కొమ్మగా ఉన్నాడు. దాని యొక్క రెమ్మలు సరిహద్దులు దాటి ఎలాగున్నైతే మరి ఆయన ఫలించాడు. కేవలం ఐగుప్తు దేశమే కాకుండా మరి ప్రపంచంలో అనేక దేశంలో జాతుల వారికి ఆ కష్టకాలములో శ్రమకాలములో ఆహారాన్ని ధాన్యాన్ని మరి ఇవ్వగలిగాడంటే అది దేవుని యొక్క ఆత్మ ద్వారానే సాధ్యం. ఈరోజు విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాలు, మన జీవితంలో గొప్ప ఫలింపు, వృద్ధిలోనికి మనం రావాలంటే అది కేవలము పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆత్మతో సేవిస్తామో, ఆత్మలో సేవించగలుగుతామో అటువంటి స్థితిలోనికి మనం రాగలుగుతాం. అంటే ఈరోజు మనం చేయవలసిన పని ఏమిటంటే నిర్జీవమైన క్రియలన్నిటిని విడిచిపెట్టి వేసి జీవము గల దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి. కనుక ఈరోజు మనం దేవుణ్ణి ఎలాగున సేవిస్తున్నాం? ఈరోజు నువ్వు భయముతో సేవిస్తున్నావా, లేకపోతే సగం విశ్వాసం, సగం భయము, లేకపోతే సగం లోకము, సగం ఆత్మీయత? మరి ఈరోజు ఎలాగున మనం దేవుణ్ణి సేవిస్తున్నాం? అంటే సంపూర్ణంగా దేవుణ్ణి సేవిస్తున్నామా, లేక మనుషులకు భయపడి లేకపోతే కొద్దిగా దేవునికి భయపడి సేవిస్తున్నాం? చాలా మంది కూడా రెండు విధాలుగా ఉంటారు. అంటే ఇద్దరిని తృప్తిపరచాలనుకుంటారు. అంటే లోకాన్ని తృప్తిపరచాలనుకుంటారు, దేవుణ్ణి తృప్తిపరచాలనుకుంటారు. అలా అనుకొని చివరికి వారే తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కనుక ఈరోజు నువ్వు ఆత్మతో సేవించినప్పుడే నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కనుక ఈరోజు మనం చేసే మరి ఎలాగున దేవుణ్ణి సేవించుచున్నాం, ఎలాగునని సేవిస్తున్నాం. కనుక ఈరోజు మనం క్రీస్తు పోలి జీవించుచు అధికారముగా మనము మరి క్రీస్తుని గురించి ప్రకటించే వారముగా ఉండాలి. అధికారముగా దేవుని గురించి తెలియజేసే వారమై ఉండాలి. అందుకే పేతురు గారు చెప్పినట్లుగా పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ. కనుక ఆనాడు ఆది అపోస్తులైన వారు మనం గమనిస్తే వారు పరిశుద్ధాత్మ పూర్ణులు గనుక, ఆత్మతో దేవుణ్ణి సేవించారు గనుక వారెంతో బహుబలముగా క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి వారు ప్రకటించగలిగారు. కనుక మేము ప్రకటించేది సామాన్యమైనది కాదు, పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి మేము ప్రకటించుచున్నామని మరణమును, పాపమును, శాపము, సైతాను, పాతాళము మరి సమస్తాన్ని జయించి తిరిగి లేచిన ఆ మృత్యుంజయుడు పునరుద్ధానుడైన యేసు ప్రభువారి గురించి వారు ఎంతగానో మొహమాటము లేకుండా నిరాటంకంగా వారు ప్రకటించగలిగారంటే వారున్న స్థితి లాంటిది. కనుక మరి మనం గమనిస్తే మరి మొలలోతు వరకు ఈరోజు పరిశుద్ధాత్మను సేవించే విషయంలో, దేవుణ్ణి సేవించే విషయంలో ఆత్మతో ఎవరైతే తమ జీవిత కాలం అంతా సేవించగలుగుతారో వారు అధికారముగా ఒక హుందాగా వారి జీవితం యేసు ప్రభువు కోసం జీవిస్తున్నారంటే ఒక హుందాగా వారు జీవిస్తారు. ఏదో పిరికి వారుగా భయపడుతూ మొహమాటంగా బయటికేమో ఒక అన్యుల్లాగా వేషం వేసుకొని మరి ఆదివారం మాత్రమే క్రైస్తవులుగా మారి మరి అటువంటి మరి క్రైస్తవులుగా వారు ఉండరన్నమాట. కనుక ఎక్కడున్నా కానీ క్రీస్తుని గురించి చెప్పే విషయంలో కానీ, ప్రకటించే విషయంలో కానీ, క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో కానీ వారు ఎంతో అధికారంగా ఉంటారు. ఎవరు ఉండగలుగుతారంటే ఎవరైతే ఆత్మలో సేవించగలుగుతారు. ఈ యొక్క 3వ మెట్టు, ఈ 3వ అనుభవంలోనికి ఎవరైతే రాగలుగుతారో వారందరూ కూడా మనం గమనించినట్లయితే ఆనాడు
మరి అపోస్తులైన వారు కేవలం యెరూషలేము యొక్క పట్టణంలోనే కాదు, లేక తమ సొంత జిల్లాలోనే కాదు, తమ యొక్క రాష్ట్రంలోనే కాదు, కనుక దేవుడు అన్నాడు భూదిగాంతముల వరకు మీరు సాక్షులుగా ఉంటారు. కనుక యేసు ప్రభువు వారు మనకిచ్చిన అధికారం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే ఒక ఆజ్ఞ, అధికారం మనకి దేవుడిచ్చి ఉన్నాడు. కనుక మరి ఈరోజు కేవలం మన కుటుంబంలోనే, మన గృహంలోనే, మన ప్రాంతంలోనే క్రీస్తుని గురించి అధికారంగా ప్రకటించలేని దుస్థితిలో ఉన్నామంటే మరి అనేకులకు, అనేక ప్రాంతాల వారికి, అనేక జాతుల వారికి, మరి దేశ విదేశాల వారికి మనం ప్రకటించాలి అంటే మరి ఆది అపోస్తులైన వారు ఎంతో బహుబలంగా, ఏమాత్రం మొహమాటము లేకుండా, భయము లేకుండా, ఏమాత్రము సందేహము లేకుండా, వారిని చంపుతామని తెలిసినప్పటికీ కూడా వారు ఎంతో ధైర్యముగా ప్రకటించగలిగారంటే వారి ఇటువంటి అనుభవములో రాగలిగారు. గనుక ఈరోజు క్రీస్తుని గురించి చెప్పే విషయంలో ఇంకా నువ్వు భయపడుతున్నావు, సందేహిస్తున్నావు, మొహమాట పడుతున్నావు అంటే నిజంగానే దేవుణ్ణి ఆత్మతో సేవించడం లేదు. అంటే ఏదో నామినల్గా నువ్వు ఆయన సేవిస్తున్నావు, లేకపోతే నామకార్థంగా సేవిస్తున్నావు. కనుక మరి ఆయన్ని సేవిస్తే, లేకపోతే ఆయన ఆరాధిస్తే, లేకపోతే ఆయన వెంబడిస్తే, ఆయన నమ్ముకుంటే ఏదో మంచి జరుగుతుంది మన జీవితంలో, ఏదో ఒక మేలు జరుగుతుంది, ఏమన్నా కీళ్లు జరగవేమో, ఆ కీళ్లు తప్పిపోతాయేమోనని అటువంటి మరి ఉద్దేశముతో మనం జీవిస్తున్నట్లయితే అది సరైన క్రైస్తవ జీవితము కాదు. మరి దేవుడు మెచ్చుకోదగిన మరి క్రైస్తవ విశ్వాస జీవితము కానేరదు. కనుక ఈరోజు మనం క్రీస్తుకి సాక్షులుగా ఉండాలంటే, ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎక్కడున్నా కూడా నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే, నిన్ను చూస్తేనే అదుగో క్రైస్తవుడు, క్రీస్తు బిడ్డ, క్రీస్తు కుమారుడు, క్రీస్తును నీ జీవితంలో చూపించే స్థితిలోనికి నువ్వు ఉండాలంటే అది కేవలం ఎప్పుడైతే మనం ఆత్మలో ఆయన్ని సేవించగలుగుతామో. కనుక మొరలోతు వరకు, కనుక నడుములు అనగా ఒక బలమైన స్థలం, లేక ఫలించు స్థలం. ఈరోజు నువ్వు బలమైన స్థలానికి వస్తేనే ముందుగా 2 మెట్లు. కనుక ఆత్మతో నడుచుకొనుటూ, ఆత్మతో ప్రార్థిస్తూ, ఆత్మతో ఎప్పుడైతే సేవించగలుగుతావో నీ జీవితం ఫలిస్తుంది. చాలా మంది అంటారు, మేము ఎన్ని సంవత్సరాలైనా దేవుణ్ణి నమ్ముకున్నా కూడా, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఫలింపు వారి జీవితాల్లో కనబడడం లేదంటే దానికి ఏమీ లేదు. దాని యొక్క జవాబు ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఆత్మతో వెంబడించడం లేదు, ఆయన సేవించడం లేదు. కనుక పైకి క్రైస్తులుగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముకున్నాము అనే పేరు మాత్రం ఉంటుంది, కానీ ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఉంటుంది, కానీ ఏమాత్రము కూడా ఫలింపు లేని వారు, దీవెనలు లేని వారు, ఆశీర్వాదము లేని ఒక దుస్థితిలో అలా జీవిస్తూ ఉంటారు. అటు దేవుని నామానికి మహిమ కలగదు, వారిని బట్టి, వారి జీవితాలను బట్టి అలాగనే వారికి తృప్తి కలిగిన జీవితము కూడా ఉండదు. కనుక ఈరోజు మనం సరిచేసుకోవాలి. దినదినము అలాగనే సంవత్సరము మన ఆత్మ యొక్క అభిషేకాన్ని, ఆత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును క్రమక్రమముగా ఈరోజు మనం పెంచుకుంటూ వెళ్తుండే వారముగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ యొక్క స్థితిని వృద్ధి చేసుకోవాలి. కనుక చివరిగా చాలా ప్రాముఖ్యమైనది, కనుక ప్రవక్త మనం గమనించినట్లయితే మిక్కిలి లోతై దాటలేనంత స్థితి, ఇది ఆత్మలో నింపబడుట. ఆత్మతో నింపబడుట అంటే సంపూర్ణముగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. మనం గమనించినట్లు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. ఎలాగనగా యూదులమైనను, గ్రీకు దేశస్థులమైనను, దాసులమైనను, చదవండి, స్వతంత్రులమైనను మనమందరం ఒక శరీరములోనికి ఒక ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. కనుక మనమందరము ఒకే పరిశుద్ధాత్మను, ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది సత్యమైన విషయం. మరి సత్యాన్ని మనం పెంచుకొని మన జీవితాల్లో వృద్ధి చేసుకొని పరిశుద్ధాత్మను మరింతగా అధికముగా ఈరోజు పరిశుద్ధాత్మను ఇంకా పానము చేస్తూ, ఇంకా త్రాగుతూ, దేవుని యొక్క ఆత్మను పొందుకుంటూ, అందుకే పౌలు గారు మరొక చోట అంటున్నారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగుని అంటున్నారు, కనుక మన ఆత్మ పానము ఇంకా ఎక్కువగా తాగాలి. 18వ వచనం, మరియు మద్యముతోనూ మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు.
అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. కనుక ఏ ఒక్క ఆత్మను మనం పానము చేశామో ఆ సత్యాన్ని ఇంకా పెంచుకుంటూ, ఇంకా దేవుని యొక్క ఆత్మ ఇంకా త్రాగుతూ, లేకపోతే దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపుని ఇంకా పొందుకుంటూ, మరి ఎక్కడితో మనము మద్యపానముతో కాకుండా ఈరోజు దేవుని యొక్క ఆత్మ పూర్ణులై ఉండండి, సంపూర్ణమైన పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి. ఇది ఆత్మతో నింపబోట. అంటే చాలా మంది దేవుని యొక్క ఆత్మతో నన్ను నింపు అని అడుగుతూ ఉంటారు. ఇది 4వ స్థితి. ముందుగా ఈ 3 మనం చెయ్యందే ఈ 4వ స్థితిలోనికి రా. మనం డైరెక్ట్గా మరి 4వ అంతస్తును అడుగుతున్నాం, దేవుని యొక్క ఆత్మతో నన్ను నింపని. కనుక ముందుగా ఆత్మతో నడుచుకోవాలి, ఆత్మతో ప్రార్థించాలి. కనుక 3వదిగా ఆత్మతో సేవించినప్పుడు ఈ 4వ స్థితి ఆత్మతో మనం నింపబడుతాము. అది ఆత్మ పూర్ణులు, సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మ. కనుక ఎక్కడ చూచినా కూడా పరిశుద్ధాత్మ దేవుడే వారి జీవితంలో ప్రవహిస్తూ ఉంటాడు. కానీ ఇటువంటి స్థితిలోనికి మనం రావాలి. కనుక మనం గమనిస్తే మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనములో మరి పెంతెకోస్తు పండుగ దినాన అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాయి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. కనుక ప్రవక్త అయిన యేజకేలు గారు ఆ జీవజల నది కనుక మిక్కిలి లోతైన స్థితిలోనికి, దాటలేనంత వీలు లేని స్థితిలోనికి వెళ్ళాడో ఆ స్థితి ఏమిటంటే పరిశుద్ధాత్మతో నింపబడుట. కనుక ఇక్కడ వీరు కూడా పెంతెకోస్తు పండుగ దినాన ఆ 120 మంది పరిశుద్ధాత్మతో నిండిన వారు. మరొక చోట కూడా మనం గమనిస్తే దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భూమి కంపించింది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. కనుక 4వ అంతస్తు, 4వ మెట్టు ఆత్మతో నింపబడుట. వీరు మరలా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు వారు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించగలిగారు. కనుక అందుకే వారు ఎంత ధైర్యంగా బోధించారంటే, మరి స్టెఫెను మరి ఆయన బోధించుచుండగానే ఆయన రాళ్ళు రువ్వి చంపారు. మొదటి హతసాక్షిగా మనకి స్టెఫెను కనబడుతూ ఉన్నాడు. ఎందుకంత వారు ప్రాణాన్ని తెగించి ధైర్యముగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా, ఏది కలపలేదు, ఏది తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చుగా వారు బోధించగలిగారంటే దానికి కారణం వారు పరిశుద్ధాత్మతో నిండిన వారు గనుక. కనుక దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు, నిక్కచ్చుగా ఉండగలుగుతారు. కనుక సత్యమైనదే వారు చేయగలుగుతారు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ వారు నిండినప్పుడు ఆ సత్యాన్ని, కనుక సత్యవంతుడు ఆ సత్యస్వరూపి అయిన దేవుని యొక్క ఆత్మ వారిలో ఉంటుంది కనుక వారు సర్వసత్యములోనికి నడిపింపబడుతూ ఉంటారు. కనుక మరి పౌలు గారు కూడా మరి దేవుని యొక్క ఆత్మతో నింపబడినట్లుగా మనం చూడం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూచినట్లయితే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. కనుక సౌలు పౌలుగా మారిపోయాడు. ఈయన కూడా పరిశుద్ధాత్మతో నిండినవాడు. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే సంపూర్ణముగా దేవుణ్ణి సేవించగలుగుతారు, వెంబడించగలుగుతారు, సంపూర్ణంగా దేవుని పని చేయగలుగుతారు. ఈరోజు చాలా మంది అసంపూర్ణంగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు, దేవుని పని చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వారిలో అటువంటి ఆత్మ పూర్ణులైన స్థితి, ఆత్మతో నింపబడిన స్థితి లేదు గనుక. కనుక పౌలు గారు మరి సుమారుగా 4 ఖండములు తిరిగి గొప్ప సువార్తను ప్రకటించి చివరికి ఆ క్రూర చక్రవర్తి అయిన రోమా చక్రవర్తి మరి నీరో చేతుల మీదుగా మరి పౌలు గారు ఎంతో క్రూరమైన మరణాన్ని మరి పొందాడు. క్రీస్తు కొరకు ఆయన కూడా హతసాక్షి అయిపోయాడు. మనం గమనించినట్లే మన భారతదేశానికి వచ్చిన అవిశ్వాసిగా ఉన్న తోమా గారు
ఎప్పుడైతే క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానపు ప్రత్యక్షతను పొందిన తర్వాత ఆయన కూడా 120 మందిలో ఒకటిగా మేడగదిలో ఉన్నాడు. ఆయన కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు. మరి నింపబడ్డాడు కనుక భారతదేశానికి వచ్చి మరి ముఖ్యంగా మరి దక్షిణ భారతదేశమైన సౌత్ ఇండియాలో మరి గొప్ప పరిచర్యను చేసి మరి ఆయన కూడా మన దేశంలో మరి ఆయన కూడా హతసాక్షి అయిపోయాడు. దానికి కారణం ఏంటంటే ఇందాక అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుకున్నట్లుగా వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు గనుక దేవుని వాక్యమును ధైర్యముగా వారు ప్రకటించగలిగారు. దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడినప్పుడే దేవుడి గురించి ధైర్యముగా చెప్పగలుగుతావు. దేవుని కొరకు ఒక సాక్షిగా నువ్వు నిలబడగలుగుతావు. ధైర్యమైన ఒక ధైర్యవంతుడమైన క్రైస్తవుడిగా, ధైర్యవంతురాలమైన క్రైస్తవురాలుగా నువ్వు జీవించగలుగుతావు. కనుక ఆత్మలో నిండుకొనుట లేకపోతే ఆత్మ తాను నింపుకొనుట, కానీ ఇదెంతో లోతైన స్థితి. మరి అక్కడ ప్రవక్త అయిన హెజ్కేలు గారు మరి ఎంతో మిక్కిలి లోతై మరి దాటలేనంత మరి అనుభవాన్ని ఆ జీవజల నది ఏదైతే ఉందో మహానది యెరూషలేము యొక్క పరిశుద్ధ స్థలములో నుండి మరి ఉబికి మరి ఆ యొక్క ప్రవహించిన యొక్క జీవజలము ఎలాగునైతే అక్కడ మనకు కనబడుతుందో మరి ఈరోజు మనము కూడా దేవుని యొక్క ఆత్మతో సంపూర్ణముగా నింపబడినప్పుడు మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోగలుగుతాము. మరి దేవుని కొరకు, క్రీస్తు కొరకు మనము మరి సాక్షులుగా జీవించగలుగుతాం. ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నాం, ఎటువంటి స్థితిలో ఉన్నాం? ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారో వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని యేసు ప్రభువు వారు ఎలాగ బిగ్గరగా చెప్పాడు. ఈరోజు నీలో నుండి జీవజల నదులు, నీ హృదయములో నుండి జీవజల నదులు ప్రవహించాలంటే మరి మనం 4వ స్థితి, సంపూర్ణమైన స్థితి, మరి ఇటువంటి పరిశుద్ధాత్మ యొక్క నింపుదలలోనికి మనం వచ్చినప్పుడు నిశ్చయముగా మనలో నుండి జీవజల నదులు, దేవుని యొక్క వాక్య జ్వలములు, పరిశుద్ధాత్మ మనలో నుండి అనేకులను దైవాత్మ చేత నింపబడి దైవావేశం వలన దేవుడు అనేక మంది జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కనుక దేవుడు ఆనాడు ఆ సంఘము, ఆ శిష్య సంఘము మేడగదిలో కొద్దిగా మంది 120 మంది, నేటి కాలంలో కొన్ని కోట్ల మందిని వారు క్రీస్తులోనికి నడిపించి వారు దేవుని యొక్క ఆత్మను పొందుకొని పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడుతూ ఈరోజు నిత్య జీవానికి వారసులు కాగలిగారు. పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటులోనికి రాగలుగుతున్నారంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు చూడండి. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూచిన వారమైతే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనం, నేను దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటేమో దప్పిక తీరుట. కనుక దేవుడు అంటున్నాడు, నేను దప్పిక గల వాని మీద నీళ్లను. కనుక మొదటిగా ఏమో దప్పిక తీరుట. రెండవదిగా దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. కనుక ఎండిపోయిన స్థితి, ఎండిపోయిన భూమి ఫలిస్తుంది, ఫలభరితమవుతుంది. మూడవదిగా అంటున్నాడు, కనుక నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. అంటే గడ్డి ఎదుగుట అంటే ఇక్కడ ఆశీర్వాదం. కనుక దేవుడు ముందుగా ఏమంటున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. కనుక ఈరోజు మన జీవితాలు ఆశీర్వాదకరమైన జీవితాలుగా, ఫలింపుగలిగిన జీవితాలుగా, ఫలభరితమైన జీవితాలుగా ఉండాలంటే అది పరిశుద్ధాత్మ కుమ్మరింపు తర్వాతనే, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాతనే మనకి ఆశీర్వాదాలు వస్తాయి. కనుక ఈరోజు చాలామంది మరి దేవుణ్ణి అడుగుతుంటారు, దేవా నన్ను దీవించవా, నన్ను ఆశీర్వదించవా, నన్ను కనికరించవా అని. కనుక నువ్వు దేవుని యొక్క ఆత్మ లేకుండా ఎంతకాలం జీవిస్తావు అంతకాలం దేవుడు కూడా తన ఆశీర్వాదాలు, ఆ యొక్క అభివృద్ధి లేకపోతే ఆ యొక్క ఎదుగుదల అనేది మన జీవితాల్లో కనబడదు. అది శారీరకంగా అయినా ఆత్మీయంగా అయినా. ఈరోజు పరిశుద్ధాత్మ లేకుండా ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా మనం జీవించాలంటే, మన మనుగడ ముందుకు సాగాలంటే అది అసంభవం, అసాధ్యం. కనుక అసాధ్యమైన స్థితిలో కూడా
క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, బహుఘోరమైన స్థితిగతుల్లో కూడా మనము మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం దేవుని యొక్క ఆత్మ కలిగినట్లయితే మరి ఎలాంటి పరిస్థితి గుండా అయినా కానీ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించగలుగుతాడు. మరి అటువంటి దైవాత్మను మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, నువ్వు ఇంకా నీ జీవితం నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఇంకా నిద్రపోయే క్రైస్తవుడిగా ఉన్నావేమో, ఈరోజు మత్తుగలిన క్రైస్తవుడిగా ఉన్నావేమో, ఇంకా చీకటి, సైతాను, శోధనలు కనుక ఇవే మరి నీ బ్రతుకంతా కూడా మరి ఇలాగునే జీవిస్తున్నావేమో. మరి నీ మట్టుకు నువ్వు మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకొని సరిచేసుకొని మరి క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. కనుక మనం గమనిస్తే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనములో, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలనే ఉండేదవు. కనుక ఇది ఎవరి ద్వారా జరుగుతుందంటే చెప్పండి, పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. ఎవరి ద్వారా అండి? నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండేదవు. ఇటువంటి స్థితి మన జీవితంలో ఎప్పుడు పచ్చగా ఉండాలంటే, ఎప్పుడు కూడా ఉబుకుతూ ఒక గొప్ప నీటి ఊట వలె, ఒక జీవ జలము వలె ఉండాలంటే ఇది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే యేసు ప్రభువారు ఈరోజు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. పౌలు గారు రాస్తున్నారు చివరిగా రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక హెచ్చరిక కనబడుతూ ఉంది. రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉండడలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. చదవండి, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. కనుక క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు క్రీస్తు సంబంధి. ఏదో మన సర్టిఫికేట్లో క్రిస్టియన్ అని ఉన్నా మన క్రైస్తవులని గుర్తింపు సమాజంలో, సొసైటీలో, గవర్నమెంట్లో ఉంటే సరిపోదు. కనుక దేవుని యొక్క గుర్తింపు ఏంటంటే ఎవడైతే క్రీస్తు యొక్క ఆత్మ కలిగి ఉంటాడో వాడు మాత్రమే క్రీస్తు సంబంధి. దేవుని దృష్టికి ఆయన యొక్క క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు. కనుక ఈరోజు ఆదివారం వచ్చే వారందరూ కూడా క్రైస్తవులు కాదు. కనుక మీరందరూ క్రైస్తవులు అనుకుంటున్నారంటే మీరు భ్రమపడుతున్నారు. కనుక యేసు ప్రభువు ఏమని హెచ్చరిస్తున్నాడండి, క్రీస్తు ఆత్మ లేని వాడవైతే వాడు నావాడు కాడు. మరి దీన్ని బట్టైనా ఈ యొక్క హెచ్చరిక ఏదైతే ఉందో మరి దీన్ని బట్టైనా మనం సరి చేసుకొని మన ఆత్మతో నింపబడి మరి జీవించే కొద్ది కాలం మన జీవితం చాలా చాలా ఒక గడ్డి పూస లాంటిది. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం కనుక ఈ యొక్క ఆవిరి వంటి జీవితంలోనే దేవుని యొక్క ఆత్మతో నింపబడి మరి గొప్ప గొప్ప కార్యాలు చేసి మనం యొక్క భూమిని విడిచిపెట్టి వేసి ఆ పరమపూరికి వెళ్ళినప్పుడు మరి నిజంగా పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అనేకమైన బహుమానాలు, అనేకమైనవి మనం పొందుకోగలుగుతాము. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవ, నీళ్ళ వంటి పరిశుద్ధాత్మదేవా, జీవజల నదులు ఈరోజు మా హృదయములో నుండి ప్రవహించును గనుక ఎట్టి గొప్ప దైవాత్మ నింపుదల కలిగి మా బ్రతుకు కాలమంతా మీ కొరకు జీవించగలిగిన స్థితిని అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.